మిత్రులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే ఎత్తుక్కోవాలి. ఇలా రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకున్నాం, చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగి ఉండొచ్చు, జరగలేదని నేనేం అంటలేను. అందరం మనుషులమే, నాయి కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, నేను కూడా సవరించుకుంటా. రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, వాటిని కూడా సవరించుకుందాం. జిల్లా స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగిండొచ్చు, నియోజకవర్గ స్థాయిలో కొన్ని తప్పులు జరిగిండొచ్చు, మండల స్థాయిలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కావాలని ఎవరు మనసు నొప్పించే పనిలో, మిమ్మల్ని బాధ పెట్టే పనిలో ఎవరు చేయరు, చేయబోరు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులు. కానీ దురదృష్టవశాత్తు 10 ఏళ్లలో ఎక్కడనేమైనా చిన్న చిన్నవి జరిగింటే వాటిని మనసులకెళ్ళి తీసేసి మళ్ళా ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో తెలంగాణలో అక్కడనే మళ్ళీ గులాబీ జెండా పార్లమెంటులో ఎగిరే విధంగా, కరీంనగర్ పార్లమెంట్ లో వినోదన్న గెలిచే విధంగా మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ గట్టిగా కష్టపడదాం. మన ముస్తాబాద్ మండలం నుంచి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీ మండల పోడైనా కూడా నాకు మీరు 1100 ఓట్ల మెజారిటీ మీరు ఇచ్చిండ్రు. మా నామాపూర్ తమ్ముళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ, వాళ్లకు ప్రత్యేకంగా మీకు నా ధన్యవాదాలు. ఎందుకంటే నామాపూర్ నుంచి అభ్యర్థి ఉన్న మా తమ్ముళ్ళు చాలా మంది కష్టపడి అక్కడ అభ్యర్థి ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత గుండగిరి చేసే ప్రయత్నం చేసినా తట్టుకొని నిలబడ్డారు. మీకు నా హృదయపూర్వక వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. నామాపూర్లోకి ఒకసారి ముస్తాబాద్ అందరూ కలిసి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టి నామాపూర్ సోదరులకు నా అభినందనలు తెలియజేస్తూ అదే పోరాట స్ఫూర్తిని ముస్తాబాద్ లో గ్రామాన మనం చూపెట్టవలసిన అవసరం ఉంది. అటు వెంకట్రావుపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ చిప్పలపల్లి దాకా, గోపాలపల్లి దాకా బ్రహ్మాండంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా మంచిగా, అక్కడ అగ్రహారం నుంచి తుర్కపల్లి నుంచి మొదలు పెడితే యువతల మద్దికుంట దాకా ప్రతి గ్రామంలో తప్పకుండా మీరు కనుక గట్టిగా అనుకున్నట్టయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో మీరు గట్టిగా తలుచుకుంటే ఆ కొద్దిగా బూజు దులిపి రంగంలోకి దిగితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇప్పటికే ప్రజలకు ముఖం మొత్తింది. ప్రజలకు ఆల్రెడీ బాధ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడుతుంటే చెప్తున్నారు ఎక్కడికక్కడ, అయ్యో గిట్లయిపోయా, కరెంటు చక్కగా రాకపోవట్టే, నీళ్ళు వస్తలేవు, టైంకు రైతు బంధు పడతలేదు, అయ్యో తప్పు జరిగింది, పెన్షన్ అన్నారు, రుణమాఫీ అన్నారు, ఏది జరగలేదు అనే బాధ ఉంది. మా ఆడబిడ్డలకు తెలుసు. ఫ్రీ బస్సు అన్నారు. ఇక ఫ్రీ బస్సులలో ఏం జరుగుతుందో నాకంటే బాగా మీరే చూస్తాను. ఆ డ్రైవర్ల సీట్లకి వెళ్ళి ఎక్కుతాండ్రు, కిటికీలకి వెళ్ళి ఎక్కుతాండ్రు, లోపల సీట్లు దొరకపోతే చెప్పులతో కొట్టుకుంటాండ్రు, ఆఖరికి జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు అంటే. ఇవన్నీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఫుట్బోర్డుల మీద కూడా ఆఖరికి మహిళలు ఏలాడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన మోసానికి తప్పకుండా బుద్ధి చెప్పేందుకు ఇది ఒక మంచి వేదిక. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తప్పకుండా సురుకంటిస్తేనే రేపటి రోజున మనకిచ్చిన 420 హామీలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోయేదనుకుంటది. లేకపోతే మళ్ళా మోసపోతామనే మాటను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ 12 తారీఖు నాడు కరీంనగర్ లో జరిగే ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసుకుందాం. రేపు సిరిసిల్లలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం. పార్లమెంటులో గులాబీ జెండా ఎగిరేసుకుందామని చెప్పి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.